వ్యాసదేవుడు ధర్మార్థ చతుర్విధ ఫలపురుషార్థాలను ఎంత వివరంగా ఇతర సాహిత్యాల్లో వర్ణించారో అంత సులువుగా వాసుదేవుని మహిమల గురించి వర్ణించలేదు. అదే ఆయన మనస్తాపానికి కారణమని గురువైన నారదముని ద్వారా వ్యాసుడు తెలుసుకున్నాడు. కనుక భవబంధ విముక్తి కొరకు కృష్ణలీలా కథలను వర్ణించమని వ్యాసుదేవునికి నారదుడు చెప్పాడు. అందుకే ఆ మహానుభావుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ శ్రీమద్భాగవత రచనను ఆరంభించాడు. అవతారాలు 10 అనే విషయం ప్రజల హృదయాల్లో లోతుగా నాటుకుని పోయింది. వాటికే దశావతారాలు అని పేరు కూడా వచ్చింది. అవతారం యొక్క ముఖ్య ప్రయోజనము సాధు రక్షణము, దుష్ట శిక్షణము, సత్ఫలితంగా లీలోదయం జరిగింది. ఇక ఆ భగవంతుని అవతార విషయంలో శ్రీమద్ భాగవత కథనం ఏమిటో, అవతారాల క్రమం ఏమిటో, అవి ఏ యుగాల్లో జరిగాయి, వాటి ప్రయోజనం ఏమిటి అనేది ప్రస్తుతం చూద్దాం. మొత్తం భగవంతుని యొక్క ఎన్ని అవతారాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి అవతారంలో సనక సనందన సనత్కుమారులుగా వీరు బ్రహ్మ మానసపుత్రులుగా జన్మించారు. రెండో అవతారంలో యజ్ఞ వరాహ అవతారముగా, మూడో అవతారంలో నారదమునిగా, నాలుగో అవతారంలో నరనారాయణులుగా, ఐదో అవతారంలో కపిల భగవానుడుగా, ఆరో అవతారంలో దత్తాత్రేయునిగా, ఏడో అవతారంలో యజ్ఞునిగా, ఎనిమిదో అవతారంలో వృషభదేవునిగా, తొమ్మిదో అవతారంలో పృథు మహారాజుగా, 10వ అవతారంలో మత్స్యావతారముగా, 11లో కూర్మ అవతారముగా, 12లో ధన్వంతరి అవతారముగా, 13లో మోహిని అవతారముగా, 14 నరసింహుడిగా, 15 వామనుడిగా, 16 పరశురాముడిగా, 17 వ్యాసుదేవునిగా, 18 శ్రీరామచంద్రుడిగా, 19, 20 శ్రీ బలరాముడిగా, శ్రీకృష్ణుడిగా, తరువాత దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బుద్ధుడిగా ఆవిర్భవించాడు. చిట్ట చివరిగా యుగాంతంలో కల్కి అవతారాన్ని ధరించి రాజుల రూపంలో ఉన్నటువంటి అసురులను నశింపజేస్తాడు. కలియుగ కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికి కేవలం 5,000 సంవత్సరాలే గడిచాయి. ఇంకా 4,27,000 సంవత్సరాలు కలియుగం గడవాల్సి ఉంది. అప్పుడే కల్కి అవతారం ఆవిర్భవిస్తుంది. అప్పుడు తోక చుక్కలాగా ఆవిర్భవించే కల్కి భగవానుడు శాంత వచనాలతో కాక మెరుపు వంటి ఖడ్గంతో ప్రజలను పీడిస్తున్న అసురులను సంహరిస్తాడు. ఈ అవతారాలన్నిటికీ సంబంధించిన కథలను ఒక వీడియోగా చేసి మీకు అందిస్తున్నాం. ఈ కింద ఉన్న లింకును క్లిక్ చేయడం ద్వారా ఆ పూర్తి కథను తెలుసుకోవచ్చు.